వేరే వాళ్ళ దాంట్లో చేస్తున్నానని మన ఇద్దరు గొడవలు అయిపోయినట్టు మన ఇద్దరం మాట్లాడుకోలేదు అనుకుంటే అది తప్పు కదా. మేమిద్దరం ఎప్పుడు ఫ్రెండ్సే, మేమిద్దరం ఎప్పుడు ఇలాగే ఉంటాము. ఎవరేన్ని పొలాలు పెట్టినా విడిపోము, ఏది గొడవలు జరగవు మా ఇద్దరికి. ఏదైనా జరిగినా గానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేసుకుంటాం, క్లియర్ చేసేస్తాం, ఏదైనా మొహం మీద మాట్లాడుకుంటాం అంతే. యాక్చువల్ గా ఈ రోజు కలిసింది లక్కీ. ఈ రోజున వీడియో అయితే నేను చేస్తా, 100% చేస్తా. మళ్ళీ దొరకదు, మళ్ళీ ఎవరో ఫోన్ చేశారు, మళ్ళీ ఎగిరిపోద్ది కదా. మరి ఇచ్చినప్పుడు మనకి డబ్బులతో పని. ఇక్కడ హైదరాబాద్ సిటీలో బతకాలంటే అద్దెలు కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి, తిండి తినాలి, ర్యాపిడోలకి ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ షూట్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మరి ఈ రోజున వీడియో ఏం చేద్దాం? వీడియో కాన్సెప్ట్ ఏం చేద్దాం చెప్పు. అందరూ మన ఇద్దరు కోసం బెంగ పెట్టుకున్నారు కాబట్టి అందరి కోసం వీడియో చేద్దాం. అందరు మీకోసం అంట. ఓకే, జీవితాంతం బిగబెట్టుకునే ఉన్నా. ఒక మంచి మెసేజ్ కాన్సెప్ట్ ఒకటి చేద్దాం. అంటే యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒక వీడియో చేద్దాం. అంటే మీరు తప్పుగా అనుకోమాకండి. సో జరుగుతుంది కాబట్టి మేము వీడియో చేస్తాం. దానికి లక్కీ కూడా ఓకే, నాకు కూడా ఓకే, చూసేవాళ్ళు మీకు కూడా ఓకే అంటే నా వీడియో చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లేదు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే చూడమాకండి, నో ప్రాబ్లం. సో మేమైతే కంటెంట్ వేరుగా వెళ్తున్నాం, అంటే జరిగిన దాన్ని మేము పెడుతున్నాము. దీన్ని మీరు తప్పుగా చేసుకోమాకండి. సో ఆర్టిస్టులు కాబట్టి మేము ఏ రకంగా అయినా ఎలా అయినా చేస్తాం. ఒక లవర్ క్యారెక్టర్ గా చేస్తాం, లేదా అక్క క్యారెక్టర్ గా చేస్తా, చెల్లి క్యారెక్టర్ గా చేస్తా, ఒక ఫ్రెండ్ రోల్ చేస్తా, ఎలా అయినా చేస్తా. చూసేవాళ్ళు మీరున్నారు, అభిమానం మాకు ఇస్తున్నారు, లైక్ కొడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు కాబట్టి మీకోసం ఎలాంటి కంటెంట్ అయినా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. మేమిద్దరం బెజవాడ కృష్ణ అండ్ లక్కీ. ఆంటీ అంటే బాగా తెలుసు కూడా, లక్కీ ఆంటీ. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మామూలుగా ఉండదు, ఎవరం గట్టిగా ఉంటది, లేకపోతే పత్తి వెళ్ళిపోతా. షూటింగ్ ఉంటే ఎగిరిపోతా, షూటింగ్ ఉంటే ఎగిరిపోతా, దొరకను కూడా దొరకను. ఈ చెట్లు, ఈ తొప్పలు, ఈ కుక్క పీలు తప్ప ఇంకేమీ వద్దు. అంటే చెట్టు కింద తొప్పల్లో అంటే బాగుంటది మసాలా, మంచి మసాలా. తొప్పలు వెనకాతలు దడదడా దడదడలు వేసుకోవచ్చు, చెయ్యి కాంటే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే మన ఆడియన్స్ బాగా నిన్ను బాగా ప్రేమతో బాగా కనెక్ట్ అవుతున్నారు. నువ్వేమో వాళ్ళకి పాపం రిప్లై అవ్వట్లా. మీకోసం లిప్టిక్ కూడా వేసింది. ఎర్రగా పేదాలు ఉంటేనే మా అందరు చూస్తారు, అందరు లైక్ చేస్తారు. ఫేస్ బాగోపోయినా, బాడీ ఇలా సన్నగా లేకపోయినా, నువ్వంటే సన్న సన్న అమ్మాయిలు తెచ్చుకుంటావు, మరి నేను లావుగా ఉన్నాను. సన్న సన్న అమ్మాయిలు ఎక్కడ దొరుకుతున్నారు? నాకు దొరకే వీడియోలు చేయట్లా. నేను నన్ను లైక్ చేయాలంటే నేను ఉన్న దాంట్లోనే అందంగా తయారైతేనే కదా మరి ఆడియన్స్ నచ్చుతాను. అయ్యా ఆడియన్స్, మీరు స్కిట్ లో ఎత్తుకోమన్నా నేను ఎత్తుకోలేనయ్యా, అంత లావు అయింది. సన్నగా ఉన్న అమ్మాయిలు ఎవరైనా అయ్యాను కదా ఫ్రెండ్స్. ఇది వరకు 100 kgs ఉండేదాన్ని, ఇప్పుడు 72 ఉన్నాను. 72 అంటే ఎత్తేవచ్చులే. నువ్వు నాకన్నా లావే ఉంటావు, వెయిటే ఉంటాడు, బోన్ వెయిట్ అనమాట తంది. నాది వాటర్ బాడీ. ఏం చేద్దాం, వాటర్ బాడీ అంటే మెత్తగా ఉంటుంది, మెత్తగానే ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్. నీకు ఎంత బుర్ర ఎప్పుడు వచ్చిందిరా? నువ్వు గట్టిగానే ఉంటావు. ఓకే, గట్టిగా ఉంది. సో ఈ ఇంట్లో పెడదాం ప్లానింగ్, ఇల్లు కొనేసి. ఇల్లు కొనే కృష్ణ, నీ పేరు మీద కొనేవా? నీ పేరు మీద కొందాం, నా పేరు మీద ఎందుకు? లేని నా పేరు మీద కృష్ణ కొనబోతున్నాడు ఇల్లు. ఈ ఇల్లు నాదే. ఇల్లు చాలా బాగుంది. ఇంటి ఓనర్ లేకపోతే వీడియో కొట్టచ్చు, ఇంటి ఓనర్ ఉన్నారు కాబట్టి. బయట చెట్టు కిందే బాగుంటది మనకైనా, ఇళ్లలో కంటే. అన్ని చెట్ల కింద పుట్టల కింద అయిపోతుంది. మనం చెట్టు కింద ఉంటేనే ప్రజలకు ఇష్టం. ఇంతకీ ఆ పెళ్లి నిజమేనా? గుండె నాగరాజు పెళ్లి అయింది కదా ఆల్రెడీ? పెళ్లి అయింది, అది ఊరకే మామూలుగా కంటెంటా, సరదా కోసం. ఓ సరదానా? నేను ఆల్రెడీ ఉషాది నేను ఒక కంటెంట్ పెట్టా, అదే ఇలా మోసం చేశారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారని. మళ్ళీ ఏమో నిన్నే చూసా వీడియో నీ దాంట్లోనే, దాంట్లో మార్చుకొని జంపు చక్కడ నువ్వు డాన్స్ చేస్తున్నావు, మా లక్ష్మి అక్కడ డాన్స్ చేస్తుంది, ఇంకెవరో ఉన్నారు వాళ్ళ పేర్లు నాకు తెలియదు. వీడియో అయితే వచ్చింది.
అసలు ఏంటి ఆ ఎగురులు ఏంది, ఆ డాన్సులు ఏంది? కంపెనీస్ నువ్వు కూడా తాగినావా ఏంది? వాళ్ళతో పాటు తాగినావా? ఎంజాయ్మెంట్ అది. ఎంజాయ్మెంట్ లో నువ్వు కూడా తాగావా? తాగితే తాగుతాం అయితే ఏందంట, తాగిన వాళ్ళు అందరు తప్ప ఏంటి? తాగి అలా చేయమాక లెక్క డాన్సులు. ఎందుకంటే ఆ, ఇప్పుడు ఉష తాగినట్టు చేస్తది, ఆ, నువ్వు కూడా అంతే. ఆ, ఏం ఉట్టిగా థమ్స్అప్ తాగావు అనుకో, ఏ మందు బాబులం మేము మందు బాబులం డాన్స్ చేసావు. అవును. ఆ కారులో ఆ డాన్స్. ఆమెమో కేసు బీర్లు ఇస్తే ఎవరైనా కేసు బీర్లు కావాలి ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఆ, తాగి సిట్టింగ్ వేద్దాం అని వీడియో పెట్టింది. అది వెళ్ళిపోయింది, ఎక్కడికో పోయింది అది. ఆ. అసలు ఏంది ఆ వీడియోలు ఏంది, ఆ కథ ఏంది, నాకైతే ఏం అర్థం కాల. ఫీజులు ఎగిరిపోయినాయి. ఏదైనా జనాన్ని వంటలు చేసుకున్నారు. entertainment చేయడానికే. అంటే జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీరు భోజనాలు అక్కడే వండుకున్నారు, ఆ. అక్కడే చెట్ల కింద తిన్నారు, అవును. అక్కడే చెట్ల కింద పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఆ. అక్కడే చెట్ల కింద కాపురాలు కూడా చేసుకుంటాం. కాపురా. అమ్మని అమ్మ, అయ్యో బాబోయ్. లక్కీ అంటే మా లక్కీ ఫ్రెండ్ ఇంత మాట అని చూడు, పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారంట. అవును, పెళ్లిళ్ళు చేసుకుంటారు, కాపురాలు చేసుకుంటారు, పిల్లలు కూడా కంటారు. ఏదైనా కంటెంటే కాన్సెప్టే, షూటింగ్ పర్పస్ అంతే. ఇల్లులు ఉంటాయి కదా, రూములు ఉన్నాయి, హౌసులు ఉన్నాయి, లేకపోతే అప్పుడు నిజం అనుకుంటారు. అదే రోడ్ల మీద చెట్లు పుట్టలు కొండల చేసామనుకో అది షూటింగ్. ఓ చెట్ల కింద చేస్తే షూటింగ్, కొండల మీద చేస్తే షూటింగ్, పొదల్లో చేస్తే షూటింగ్. ఇదేదో బాగుంది కాన్సెప్ట్. అంతే మరి. చాలా చెట్ల కింద చేస్తే షూటింగ్, కొండల మీద చేస్తే షూటింగ్, పొదల్లో చేస్తే షూటింగ్. ఇదేదో బాగుంది కాన్సెప్ట్. అంతే మరి. చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాము. ఇది షూటింగ్ అంటే ఇంట్లో జరిగే సీన్లు ఇంట్లో పెట్టుకుంటాం, బయట జరిగే సీన్లు బయట చేసుకుంటాం. ఓ అట్లా వచ్చావా? అంతే. అంటే మీరందరూ మొత్తం ఎంతమంది వెళ్ళారు? మేము మొత్తం 12 మంది వెళ్ళాం. 12 మంది వెళ్ళాం. బషీర్ మాస్టర్ తీసుకెళ్లారు. బషీర్ మాస్టర్ గారు ఫోన్ చేసి అన్నయ్యకి ఇంకోటి ఏదో కూడా పెద్దగా ప్లాన్ చేస్తున్నాడంట మీతో. అవును. అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుతున్నాలే గానీ. థ్యాంక్ యూ. సో ఇంకోటి ఏంటంటే, నేను ఫోన్ చేసినప్పుడు కారులో ఉన్న గుడికి వెళ్తున్నాను అన్నాం. అవును. ఏ గుడి అది? యాదగిరిగుట్ట వెళ్ళారు. యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు కూడా వీడియోలు, సెల్ఫీ వీడియోలు. అవును. నడిచేటప్పుడు సెల్ఫీ వీడియోలు. అవును. అక్కడ బొట్లు పెట్టేది వీడియోలే. కాదు, గుడికి మీరు వెళ్ళారా, ప్రజలందరినీ తీసుకెళ్లారా? నాకు అర్థం కాల. ప్రతిది వీడియో వదిలేరు. చెయ్యాలి, ఉన్నది ఎందుకు వీడియోలు చేయడానికి వెళ్తున్నాం కాబట్టి వీడియోలే చేసుకోవాలి, బతికదే కదా. అరుపులు. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఓరోరి యోగి పాటలు ఏంది వేసారు, ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. మేమైతే అది ఎట్లేదు ఆయన. దానికి డాన్స్ వేస్తున్నారు. ఆమెమో ఇలా పట్టుకొని ఏది బేజర్, కారులో బేజర్ చేసా పట్టుకొని ఒకటే ఉంది, కేసు బీర్లు కావాలి, ఎవరైనా వచ్చి ఇస్తే సిట్టింగ్ వేద్దాం, తాగుదాం అంటున్నారు. అది అమ్మ జీవితం. కామెంట్స్ నేనొత్తా. ఎవరెవరో పెట్టారు కామెంట్స్, నాకేం అర్థం కాల. ఇదేంది వీడియోకి వస్తానంది, ఫోన్ ఎత్తట్లేదు, ఇప్పుడు వస్తానంటుంది, రేపు వస్తానంటుంది. ఆమె ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం ఒక వీడియో పెట్టారు. అది నిజమా అబద్ధమా ఫేకా, కావాలని మనమే సృష్టించి అలా మాట్లాడామని చాలా మంది అడుగుతున్నారు. దానికి సమాధానం వాళ్ళకి చెప్పాలిగా. చెప్పాలి. ఆమె రమ్మంటే రాదు. మళ్ళీ ఒకసారి వస్తుంది, దాంతో ఏం చెప్తాం? ఫోన్ చేస్తేనేమో అరే అక్కడ ఉన్నా అంటది, లేదా రూమ్ కి రా, ఇంటికి రా అంటది, పార్క్ రా అంటది, అక్కడికి రా ఇక్కడికి రా అంటది తప్ప వచ్చింది లేదు, ఏమీ లేదు. ఫోన్ చేయి, రమ్మన్నప్పుడు వెళ్ళు, చేసుకో, దాందే ఉంది. వీడియో చేసుకుంటా. మళ్ళీ గ్యాప్ లో ఏదో వేసుకుంటారు నన్ను వీళ్ళందరూ. నాకు మస్తు నచ్చినవే సొంతూరు పాప ఆల్రెడీ మెన్షన్ చేశాను, లేదు ప్రాబ్లం. ఇప్పుడు ఎవరికి ఏ డౌట్లు ఉన్నా గానీ క్లియర్ చేస్తాము. వీడియో ద్వారానే మేము అందరం పరిచయం కాబట్టి వీడియో ద్వారానే మీకు క్లియర్ చేస్తాము. అది ఏదైనా వీడియో ద్వారానే చేస్తాము. పర్సనల్ గా మాట్లాడము, పర్సనల్ గా కూర్చోము, ఎక్కడికి వెళ్ళము. ఏదైనా సరే కెమెరా ముందే మాట్లాడతాము, కెమెరా పెట్టి మాట్లాడతాము. అది మీరు గమ్ముని నిజం చెప్పేసినా సరే రివ్యూ అయిపోద్ది. ఇందులో కట్టే ఉండదు. తినేటప్పుడు కావచ్చు, లేకపోతే చాయ్ తాగేటప్పుడు కావచ్చు, లేకపోతే బయట ఉన్నప్పుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఓన్లీ ఫర్ వీడియో పర్పస్ అండి, షూటింగ్ పర్పస్ అండి. ఎవరైనా సరే ఎటువంటి వేరే రిలేషన్స్ ఎవ్వరికి ఉండవు. ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటది, లేదా బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మాత్రమే ఉంటది. ఎంతో ఇప్పుడు ఆయన కృష్ణయ్య ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు అగ్ చేసేసుకుంటే లవర్ అయిపోడు. ఆయన నాకు కిస్ చేశాడు అనుకో, ఆయనకి నేను లవర్ అయిపోను. అది గుర్తు పెట్టుకోండి. ఎవరు ఏం చేసినా జస్ట్ కాన్సెప్ట్ అంతే, కంటెంట్ మీ అందరూ హ్యాపీగా ఉండడం కోసం. ఆ కంటెంట్ మీరు కాసేపు నవ్వుకుంటారని, మీరు మమ్మల్ని చూసి తిట్టుకుంటారని, బ్యాడ్ కామెంట్స్ పెడతారని
మీరు ఏం చేస్తారో అది చేస్తారని, అది ఎలాగో ఒకలా మమ్మల్ని పైకి లేపుతారని. ఎంత లేపుతారో అంత లేపుతారని, లేపకుండా కూర్చోబెడతారని, ఏదైనా మీ చేతిలోనే ఉంది. చేతిలోనే వదిలేసాం. సో అందుకే ఇంకా ఈ రోజున ఏదైతే దిబడి అయిపోవాలి, లక్కీ ఆమెను దింపాను కిందకి ఈ రోజున మళ్ళీ వీడియోలకి. మామూలుగా ఉండదు ఈ కాన్సెప్ట్, మసాలా కాన్సెప్ట్ అయిపోతుంది మళ్ళీ మాట్లాడుతుంటే. ఏం కాదు, మసాలాలే కావాలి వాళ్ళకి. శుద్ధి పూసిని అని మనం చేసాం అనుకో, ఏంటి అమ్మ జీవితం టైం బాక్ అని తీసేస్తారు. అంతే. అదే మసాలా వేసాం అనుకో, ఇదేదో మసాలా వేసారు, గరం మసాలానా లేకపోతే మామూలు మసాలానా అని చూసుకుంటా పోతారు. ఆ రోజున ఆ రోడ్ లో మంచిగా నువ్వేమో హీరోయిన్ గా బ్యాగ్ తగిలించుకున్నావు, నేనేమో ఆ గేట్ పక్కన మంచిగా ఒక హీరోల నాగ చైతన్య గారు చేసాం. ఏదా వీడియో అడగాలి ఆమెనే, అప్లోడ్ చేశారో లేదో కూడా. ఆవిడ అడిగితే ఎడిటర్ కి ఇచ్చిందంటే ఎడిటర్ పోగొట్టాడు, లేదు వీడియో అంది. ఒకటే మాట, అసలు మనమన్నా తీసుకున్న బాగుండు ఫోన్ లో, అంత మంచిగా చేసాం. చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్, కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేయలేదంట. మేము చాలా బాధపడుతున్నాం. మంచిగా నా కోసం చీర కట్టింది. ఆ రోజు చీర కట్ట ప్రతిదీ డ్రెస్లు అయిపోతున్నాయి. కోసం చీర కట్టింది. ఆ రోజు చీర కట్ట ప్రతి వచ్చి మంచి మంచిగా కంటెంట్. సమంత గారు, నేను అన్నమాట. అంటే నేనున్నా. కాదు, ఈయన నాగ చైతన్య, నేను నాగ చైతన్య ఈ హీరోయిన్. తర్వాత ఒకటి రష్మికను, ఎవరో విజయ్ దేవరకొండ. అంటే చిన్న చిన్న సాంగ్స్ బిట్స్ కూడా వేశారు. బాగుంది. చాలా ఇంటర్వ్యూ కూడా చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ అడిగారు. కానీ అది బయటికి రాలా. వస్తది త్వరలో వస్తది. త్వరలో రాబోతుంది. మీరు అందరూ మామూలుగా ఉండదు గుద్దుడు. ఆ గుద్దుడికి నిజంగా యూట్యూబ్ ఛానల్ ఉంటదా, ఎప్పుడు చూస్తున్నా ఏదో ఒకటి అంటా ఉంటావు. వెళ్ళిపోద్దా తెలీదు. నాకైతే ఇప్పుడే తల అయితే తిరుగుతా ఉంది. కాకుండానే తల తిరిగితే కష్టం అయ్యా. నేను ఇప్పుడు పట్టుకోలేదు. 31st నుంచి నేను యాక్చువల్ గా ఏంటంటే పొలాలు అమ్ముకుందాం అనుకుంటున్నా. ఇగో ఈ పిచ్చి పొలలా ఇదేంటి అయితే బాహుబలిలో అనుష్క గెటప్ వేయాలి. ఇప్పుడు నేను పొలాలు ఏరుకుంటాను. అయితే నేను కట్టపు లేడు. కట్టపు ఎక్కడ ఉంటాడు, సందుల్లో ఏడ ఉంటాడు. ఆ బొడ్డోని పెట్టేద్దామా? బొడ్డోడా ఇట్రా 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 అమ్మ వచ్చేస్తున్నాడు బ్యాగ్. ఇట్రా ఇట్రా మీ ఇద్దరు రండి, అలా వాడేద్దాం కట్టప్పుగా. ఇంకొల్లేమో పొలాలు కావాలరా. ఆ పొలాలు ఎత్తుకుంటా, చెట్ల కింద పొలాలు ఎత్తుకుంటా. అడుగురా, ఎందుకు పొలాలు అడుగు. స్థితిలో పడేయడానికి మంటలో నేను చిట్టి పేరుస్తాను. పేర్చు. అగో అక్కడో పుల్ల ఏరుకుంటూ ఉండు. నేను ఇప్పుడు ఏరాల, నేను అసలే వంగలే. నేను ప్రభాస్ లాగా వస్తా. ఆయన కట్టప్ప గుండు కావాలి. కట్టప్ప గుండు లేదు అయ్యా. మా కట్టప్ప గుండు లేదండి. నీ ఒరిజినల్ కట్టప్ప అయితే గుండు ఉంటది. కట్టప్ప గా వస్తావా వీడియోలోకి? రాడంట. గుండు ఉంటేనే వస్తాను కదా అని అంటున్నాడు. ఇప్పుడు ఖర్చు పట్టుకొని నేను వచ్చి బొచ్చి గీయలేను కాబట్టి కట్టప్ప క్యాన్సిల్. ఈడే కట్టప్ప, ఈడే ప్రభాస్, అన్ని నేనేనా? ఇంకా నేను అనుష్క తమన్నా అయినప్పుడు నువ్వు అవ్వలేవు కట్టప్ప. నేను ఏ యాంగిల్ లో ప్రభాస్ లా కనబడతాను? హైట్ లో. వైట్ లోనా? నేను మాత్రం ఏ యాంగిల్ అనుష్క లా కనబడతాను. ఎర్రగా చూడు, ఎర్రగా ఉంది. అనుష్క అంటే ఎవరైనా నమ్ముతారు? ఎర్రగా ఉంటే అనుష్కనే, తమన్నానే. అప్పుడు జనాలు అందరు తెల్లగుండ వాళ్ళందరూ అనుష్క లాగా వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళు అనుకుంటున్నా, మనం అనుకుంటున్నాం అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి మ్యాటర్ అయితే. మ్యాటర్ ఇంకేం జరగలే ఇక్కడ. మ్యాటర్ చెప్తున్నా. మ్యాటర్ అయితే మేము ఏది మాట్లాడినా కానీ మీరు అందరు నవ్వుకుంటారని మాత్రమే, అంతే. వేరేగా అనుకోకండి. సో ప్రస్తుతానికి పొలాలు ఏరే కార్యక్రమం పెట్టాలనుకున్నాం కానీ ఇక్కడ పొలాలు లేవు. చెట్టు అవ్వాలి. ఇప్పుడు లక్కీ ఆంటీ ఊపితే చెట్టు ఊగిద్దా? నేను నా సామాన్లు ఊగుతాయి అంతే. చెట్టు అయితే పోగదు. అయితే నేను ఒంగుంటా, ఈ చెట్టు ఎక్కు. నువ్వు ఒంగో, నీ మీద నేను తొంగుంటా. ఆ చెట్టు మీద ఎక్కుదా. ఈ చెట్టు ఎక్కు. నేను ఒంగుంటా, నిజంగా ఒంగుంటా. చెట్టు ఎక్కితే చెట్టు ఇరిగిపోయిద్దిరా. నేను ఏమన్నా సన్నంగా ఉన్నా అనుకున్నావా? అయితే నువ్వు ఒంగో, నేను ఎక్కుతా. వద్దురా, నన్ను అడిగి అమ్మా అంటాను. అప్పుడు నేను ఇంకా ఎందుకు పని చేయను. నేను ఒంగుతానంటే ఎక్కు, నువ్వు ఒంగుతానంటే ఎక్కనేవు. ఇలా అలా చెప్పు. అదే మ్యాటర్. వంగలేనోడు మంగళవారం అంటారు కదా. నేను ఒంగుతా. వద్దురా, నువ్వు వంగుతావు. నీ మీద నేను ఎక్కానికి ఎలా బోర్లో పడతావు. బొక్క బోర పన్ను మోసా. బక్కగా ఉన్నా తమ్ముంటే ఎత్తుకోరా. ఎత్తుకో నిరూపించు. నీ ఒంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు వేళ కానీ వేళల్లో నా పిలుపులేంటమ్మా.